హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సండే వ్లాగ్ అండి ఇది. సో మేము సండే అయితే శ్రీకూర్మం అనేది బయలుదేరాము, వెళ్దాము అని చెప్పేసి. చాలా రోజులు అయిపోయింది, వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు. సో సో శ్రీకూర్మంలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానము. ఇది మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అనేది ఉంటుంది. అప్పటికి మేము వెళ్ళేసరికి చాలా వర్షం అండి, ఆ వాళ్ళైతే చాలా వర్షం పడింది. సో ఇక్కడ మనకి మొత్తం 10 అవతారాలు ఉన్నాయి కదా, అవన్నీ డిస్ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ దీని తర్వాత తాబేళ్ళు సంరక్షణ కేంద్రం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా చిన్ని తాబేళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. తాబేళ్ళు అయితే ఇక్కడ మన కూర్మనాథ స్వామి టెంపుల్ కాబట్టి మనకి ఎక్కువగా తాబేళ్ళు అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ తాబేళ్ళకి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఫుడ్ అనేది వేస్తున్నారు వాళ్ళు. సో ఇది బర్బాటి అనేది వేస్తున్నారు తాబేళ్ళకి. ఇక్కడ చూసారా, చిన్న తాబేళ్ళు నడుస్తూ ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి కదా. సో మీలో ఎంతమందికి తాబేళ్ళు అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూసారా, ఇక్కడ తాబేళ్ళకి ఆవిడ ఫుడ్ అనేది వేస్తుంది. సో బరబాటి వేస్తుంది వాళ్ళైతే. సో గోపురం అనేది ఇలా ఉందండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇంకో మా హస్బెండ్, మా చిన్నోడును. ఇక్కడ మనకి ఈ కూర్మనాథ స్వామి వారిది ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే చేస్తున్నారు. లక్ష్మీదేవి, అలాగే 2 ఏనుగులు, విష్ణుమూర్తి. సో ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉంటాయి పిక్చర్స్ అనేవి. ఇక్కడ మా చిన్నోడు చూసారా ఎలా ఆడుతున్నాడో, చాలా బాగా ఆడుకుంటున్నాడు. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా ఉంది. కాకపోతే చాలా వర్షం పడింది ఆ రోజు. వామన అవతారం, పరశురామ అవతారం, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే చేస్తున్నారు ఫొటోస్తోని. ఇక్కడ శ్రీకృష్ణుడి అవతారం, కల్కి అవతారం. ఇదైతే ఒక కాశీ ద్వారం, అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి వే ఉంటుందంట కాశీకి. సో అక్కడైతే మాకు రాసుంది, అడిగితే చెప్పారు అలా అని చెప్పేసి. అక్కడ ఇది లోపల గుడి లోపల వీడియో అది తీయడానికి అవ్వదు కాబట్టి సో అక్కడ అవ్వలేదు. ఇక్కడైతే మేము మా అత్తయ్య నేను బొట్టు పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే మనకి చూసారా, మా హస్బెండ్, మహాలక్ష్మి అమ్మవారు. అలాగే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ చాలా వర్షం అనేది ఉందండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు. ఇక్కడ చిన్న చెక్కలతో చేసినవి కూడా ఉన్నాయి. మొత్తం నిండిపోయింది వాటర్ అంతనా. చూసినట్లయితే అదిగోండి, అలా నడవాల్సి వచ్చింది ఆ రోజు. చాలా ఇబ్బంది పడ్డాము, కాకపోతే దర్శనం అది చాలా బాగా జరిగింది. చాలా ఫ్రీగా ఉంది, ఎవరు లేరు పెద్దగా. సో అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం కూడా. చాలా బాగా అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ గోపురం అది, క్లైమేట్ అది చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు వెళ్ళినందుకు. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే కింద కమెంట్ చేయండి. కాకపోతే ఖచ్చితంగా వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రం అయితే ఇదొకటి, శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం. ఎప్పుడైనా మీరు మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 100 శివలింగాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా నేను అలా క్యాప్చర్ చేశాను, జస్ట్ చూపిద్దామని చెప్పేసి మీకు. మీరు ఎవరైనా సరే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం ఈ ఏరియాస్లో దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా చూడండి. ఇక్కడ బుక్స్ అనేవి అమ్ముతున్నారు, పర్చేస్ చేసుకొని చదువుకోవడానికి. సరే, బాయ్.